అన్నదానం అన్ని దానాల కల్లా ఉత్తమమైన దానం. అలాంటి అన్నదానం చేస్తే ఎవరికైనా పాపం వస్తుందా? కానీ ఇక్కడ మాత్రం వచ్చింది. ఎలాగో తెలుసా? పూర్వం ఒక మహారాజు శాస్త్రాల్లో చెప్పిన ప్రకారం అన్నదానం మహాపుణ్యమని భావించి అన్నదానం చేయడం ప్రారంభించాడు. భక్తులకి, ఆకలిగా ఉన్నవారికి, అనాథలకు, ఆకలితో బాధపడే అభాగ్యులకు లేదనుకుంటే అన్నం పెట్టేవాడు. అయితే ఇలా అన్నార్తులకు పెట్టాల్సిన అన్నాన్ని ఒకసారి వేళకాని వేళలో వచ్చిన ఒక వ్యక్తికి ముందు వెనుక ఆలోచించకుండా అన్నం పెట్టసాగాడు. ఆ వ్యక్తి ఆ రోజు శుభ్రంగా పేకల వరకు తిని తన కొండవాడు కొంత అన్నాన్ని మూటగొట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే వాడు కొంత దూరం వెళ్ళి ఒక చెరువు పక్కన ఆగి అనుకోకుండా చెరువులో ఉన్న చేపల్ని చూడగానే పీకల దాకా అప్పుడే భోజనం చేసినా కూడా వాడికి ఆ చేపల్ని తినాలనే కోరిక కలిగింది. వెంటనే తనతో పాటు మూట కట్టుకుని తీసుకుని వచ్చిన కొంత అన్నాన్ని చెరువులో వేసి చేపల్ని పట్టుకుని శుభ్రంగా కాల్చుకొని తింటాడు. వాడికి ఆ చేపల్ని తిన్న వెంటనే మద్యం తాగాలని అనిపించింది. వెంటనే ఆలస్యం చేయకుండా పీకల దాకా మద్యం తాగాడు. మద్యం తాగిన వెంటనే వాడికి కామకోరిక కలిగి స్త్రీ సాంగత్యం కోసం తహతహలాడాడు. కానీ వాడి దగ్గర వేసే దగ్గరకు వెళ్ళడానికి సరిపడా డబ్బులు లేకపోవడంతో డబ్బుల కోసం ఎలాంటి పనికైనా చేయడానికి సిద్ధపడ్డాడు. సరిగ్గా అప్పుడే ఒక వృద్ధ బాటసారి దంపతులు అటువైపుగా రావడాన్ని చూసి వారిని చంపి వారి దగ్గర ఉన్న ధనాన్ని దోచుకొని శారీరక సుఖం కోసం వేశ్యలో ఉండే సాని కొంపుకు వెళ్తాడు. ఇది చూడడానికి చాలా సాధారణంగా అనిపించవచ్చు. కానీ ముందు వెనుక ఆలోచించకుండా చేసే అపాత్ర దానం, అది భోజనం కావచ్చు లేదా ధనం కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది అర్హత లేని వాళ్ళ చేతికి వెళితే ఎంతో ప్రమాదం. ఈ అపాత్ర దానం ఆ రాజుకి మహాపాపాన్ని మిగిల్చింది. దాని మూలంగా ఆ రాజు భయంకరమైన దురావస్థలకు లోనయ్యాడు. అందుకే మన పెద్దలు చెబుతూ ఉంటారు, ధనాన్ని దానానికి ఉపయోగించేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి అని. మరి మీరేమంటారు? అవునంటారా? కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.